గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ కేసులతో ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో చిక్కుముళ్లు విడిపోయాయి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు ఇక పురోగతి బాట పట్టనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, దుమ్మగూడెం మండలాల పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలతో మా ప్రతినిధి అందించే గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు సాగునీటి రంగానికి పెద్ద ఊరట కలిగించిందని చెప్పాలి. ప్రధానంగా గౌరవెల్లి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులపై నిన్న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి అడ్డంకులు తొలగినట్టే, పనులన్నీ కూడా ఇక చాలా చకచక అత్యంత వేగంగా కూడా జరగనున్నాయి. ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 36.37 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాద్ జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి 6.74 లక్షల ఎకరాల మేర సాగునీరు అందించవచ్చు. అలాగే 282.80 మెగావాట్ల మేర విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ 3 ఏళ్లకు పైగా నిర్మాణాలు నిలిచిపోయాయి. అప్పట్లో అంటే 3 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవంటూ కొందరు చెన్నైలోని ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టుకి ఎలాంటి ముందస్తుగా పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇది అక్రమమని చెప్తూ ఎన్జీటీలో కేసు వేశారు. ఆ తర్వాత కేసు విచారణ చాలా రోజులు జరిగింది. 2023 మే 29న నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవంటూ కూడా ఎన్జీటీ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రాజెక్టు నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగలేదు. పనులు ఏవైతే ఎక్కడికక్కడ పనులన్నీ కూడా చాలా అర్ధాంతరంగా ఎక్కడికక్కడ అవి నిలిచిపోయాయి. అప్పటి నుంచి కూడా ఈ పర్యావరణ అనుమతుల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉంది, కానీ కాలేదు. తాజాగా సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుతోటి ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. అలాగే ఇక పనులన్నీ కూడా ముమ్మరంగా జరగనున్నాయి. 282.30 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కావడంతో రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు తీర్చనుంది. దీంతో ఇక విద్యుత్ అవసరాలకు సరిపడే విద్యుత్ కూడా అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే 50 కిలోమీటర్ల మేర కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కరకట్టల నిర్మాణంతో భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో వరద ముంపు కూడా నివారించే అవకాశాలు చాలా ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులు దాదాపు దేశవ్యాప్తంగా 700 పైగా ఉంటాయి. ఇక సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటివరకు పనులు చూసుకుంటే 60% మేర పనులు జరిగాయి. మరో 40% మేర పనులు జరగాల్సి ఉంది. ఇక తాజా తీర్పుతో ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్రానికి సంబంధించి పర్యావరణ, అటవీ, క్లైమేట్ చేంజ్ అనుమతులు త్వరగా తీసుకుంటే ఈ నిర్మాణాలు కూడా మరింత త్వరగా చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వానాకాలం, అలాగే గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పనులు చాలా వేగంగా జరిగి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం ఏమవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీని మీద హర్షం వ్యక్తం చేశారు. అలాగే దీనికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇవి కూడా అంటే కేంద్ర పర్యావరణ, అటవీ, అలాగే క్లైమేట్ చేంజ్ సంబంధించి అనుమతులు తీసుకొచ్చి త్వరగానే పనులు చేపడతారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం, అలాగే గోదావరి వరద ఉధృతి ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా పూర్తయిన వెంటనే పనులు చాలా వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, అలాగే పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తి కూడా అవడంతో చాలా కీలకమైన ప్రాజెక్టు త్వరగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.